ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆస్వాదించునుగాక. మనము ఎలాగూ నడవాలని దేవుడు ఆశపడుతున్నాడో మనము అలాగ ఉంటే అది మనకు క్షేమం. నేను ఈరోజు ఒక దేవుని చిత్తాన్ని గురించి, దేవుని చిత్తాన్ని అనుసరిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. దేవుడిరా, మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దేవుడిరా, ఈ యొక్క మాట యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట. మనము పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే తండ్రి చిత్తము మనం చేసే వారంగా ఉండాలి. దేవుని చిత్తము మనము నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని చిత్తము 3 విధాలు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే నువ్వు పుట్టక ముందే, భూమికి పునాది వేయబడక ముందే నిన్ను నన్ను క్రీస్తులో మనలట ఏర్పాటు చేసుకున్నాడట. రెండవది, తల్లి గర్భంలో రూపించక ముందే దేవుడు నిన్నెరిగి ఉన్నాడు. అలాగే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖించబడ్డాయి. దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. మనము ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక ప్లాను అప్రూవల్ చేస్తూ ఉంటాం. దేవుడు ఏది చేసినా ఒక ప్లాను బట్టే ఆయన చేస్తూ ఉంటాడు. ఈ జీవితం అనేది అకస్మాత్తుగా రాలేదు. ఎన్నో సంవత్సరాల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఈ రూపాన్ని యేసుదాసుని నేను ఈ రూపాన్ని నాకు ఇవ్వాలని, నేను దేవుని కొరకు వాడబడాలని, దేవునిరా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాకుండా భూమికి పునాది వేయబడకముందే దేవుడు నన్ను గురించి ఆయన విశ్వ ప్రణాళిక వేశాడట. ఆయన ప్రణాళికలు వేశాడు. రెండవది, మన క్షేమము కొరకు దేవుడు కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు ఇచ్చాడు. మనము ప్రయాణంలో హెల్మెట్ పెడుతూ ఉంటాం, లేకపోతే సీట్ బెల్ట్ పెడుతూ ఉంటాం. ఎందుకయ్యా అంటే మనము ఏదైనా ప్రమాదానికి గురి కాకుండా హెల్మెట్ పెడుతూ ఉంటాము, సీట్ బెల్ట్ పెడుతూ ఉంటాము కారులో. దేవుడిరా, ఏదైనా మన మేలు కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను అనుసరించటమే అది దేవుని చిత్తము. మన యొక్క జీవితాల్లో రక్షణ ప్రణాళిక కూడా మారు మనసు పొందటం, బాప్తీసం తీసుకోవటం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం, మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండటం, వేర్పాటు జీవితం, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విర్చుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగక ఉండటం, అది దేవుని యొక్క చిత్తం. అయితే దేవుని యొక్క బిడ్డరా, మనము పరలోక రాజ్యంలో ప్రభువా ప్రభు అని చెప్పే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. దేవునిరా, దేవుని చిత్తము చేస్తేనే రేపు నీకు పరలోక రాజ్యం, లేకపోతే పరలోక రాజ్యము లేదు. చాలామంది ఆయన నామాన్ని బట్టి ప్రవచించలేదా, మేము నీ నామాన్ని బట్టి ప్రవచించలేదా, అంటే దయ్యములు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాం, అవన్నీ కాదు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, కానీ దేవుని నిమిత్తం ప్రవచించిన వారే, కానీ దేవుని యొక్క చిత్తము వారు చేయలేదు. కాబట్టి అక్రమం చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి అని చెప్పాడు. దేవుడిలో ఒక మాట మన యొక్క జీవితాల్లో సౌలు మీద దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటిదంటే దాదాపు 600 సంవత్సరాల క్రితమే సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతడు రాజు అవ్వాలని దేవుడు నిశ్చయించాడు. దేవుడిరా, బెన్యామీను యొక్క తల్లి రాహేలు ప్రసవించి చనిపోయింది. బెనోని చివరికి బెన్యామీను అని కుడి పార్శ్వపు పుత్రుడని యాకోబు పేరు పెట్టాడు. మన యొక్క జీవితాల్లో దాదాపు 600 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు వాగ్దానము, అతడు రాజుగా మార్చబడ్డాడు. రాజుగా మార్చబడిన తర్వాత అతడు దేవుని చిత్తం చేయాలి. కానీ
దేవుని చిత్తం 2 సంవత్సరాలే చేశాడట. ఏమండి 38 సంవత్సరాలు దేవునికి విరుద్ధంగానే, దేవునికి దూరంగానే బ్రతికాడు. చివరిగా ఏం జరిగిందయ్యా అంటే, నేను నీ సంతతికి ఈ యొక్క రాజ్యం మీద మిమ్మల్ని ఉంచాలనుకున్నాను, కానీ నువ్వు నా చిత్తం చేయలేదు కాబట్టి ఏమండి నేను వేరొకరిని కనుగొని ఉన్నాను. నా చిత్తానుసారమైన మనుషుణ్ణి, ఒక వ్యక్తిని నేను కనుగొని ఉన్నాను. ఏమండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకోవటం ఎన్నో సంవత్సరాల యొక్క దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి నువ్వు దేవుని చిత్తం చేయాలని, నువ్వు గనక దేవుని చిత్తం చేస్తే 1000 తరాల వరకు నీ సంతతిని దేవుడు దీవిస్తాడు. నువ్వు దేవుని మాట వినలేదనుకోండి, 3-4 తరాల వరకు నీ మీద శాపం ఉంటుంది, నీ పిల్లల మీద కూడా శాపం వెళ్ళుద్ది. మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. రెండవది, పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలని దేవుని చిత్తం మనం చేయాలి. మరొక మాట, దేవునిడిరా, దావీదు దేవుని ప్రణాళికలో లేడు, కానీ ఆయన గుండె శబ్దం ఏంటంటే, ఏమండి అయ్యా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. ఏమండి ఆ యొక్క గుండె, ఆ శబ్దము, ఏమండి దావీదు ఎల్లప్పుడూ నీ చిత్తం చేయాలయ్యా, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా. ఏది ఏమండి గొర్రెలన్నిటినీ ఒక ప్రక్కన పెట్టి ఆయన ఏదో చెట్టు కింద జారబడి ఆయన సితారా పట్టుకొని దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవాడట. దేవుని కోరుకున్న జీవితాన్ని దావీదు జీవించాడు. నా చిత్తానుసారమైన మనుష్యుడు అని ఏమండి దావీదుని గురించే దేవుడు పలికినట్లుగా మనం చూస్తాము. ఒకటి, నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని చిత్తం చేస్తే, ఒకటి మొట్టమొదటగా నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. మీరు గమనించారా, యుగయుగాలు మనం ఈ 60-70 సంవత్సరాలే ఈ భూమి మీద మనం ఉంటాము. శ్రేష్టమైన వాటిని మనం ఎన్నుకోవాలి. పరలోకం యుగయుగాలు మనం ఆయనతో ఉంటాము. మీరు గమనించారా. రెండో మాట ఏంటంటే దేవుని చిత్తము. రెండో మాట ఏంటంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మీరు ఈ లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. మీరు గమనించారా, ఆ యొక్క ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మీరు దేవుని చిత్తం ఏంటంటే, లోకములో ఉన్నది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని నువ్వు జయించాలి. ఇప్పుడు సెల్ ఫోను, ఏమండి సినిమాలు, సీరియల్స్, ఇది నేత్రాశ. ఏమండి శరీర సంబంధమైన ఆశలు, లేకపోతే జీవడంబాన్ని నువ్వు జయించాలి. మనము యుద్ధ భూమిలో ఉన్నాము, వీటిని మీరు జయించాలి. జయిస్తే నిరంతరము ఆయన రాజ్యంలో నువ్వు నిలిచి ఉంటావు. ఇది రెండవ మాట. దేవుడిరా, నువ్వు జయిస్తున్నావా? శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని యేసు ప్రభు జయించాడు. ఆ యొక్క దేవుడిరా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, సాతాను 3 విధాలుగా శోధించినప్పుడు యేసు ప్రభు జయించాడు. నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తే, నేను జయించి తండ్రి కుడి పార్శ్వమున నేను సింహాసనం మీద నేను కూర్చున్నాను. మీరు కూడా జయిస్తే నా ప్రక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను అని యేసు ప్రభు చెప్పాడు. తల్లి, నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? సంతోషిస్తున్నాడా? దేవుణ్ణి ఆనందింపజేసే వ్యక్తివిగా ఉన్నావా? దుఃఖపెట్టే వ్యక్తివిగా ఉన్నావా? నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునిడిరా, దేవుని చిత్తము చేయాలని నీ జీవితం మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఏమండి కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు నీ జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన నీ గురించిన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. మూడో మాట ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని
దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండును. ఏమండి, లోకము దాని ఆశ గతించిపోతాయి. అయితే మూడవ మాట ఆయన మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనము, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు నా తల్లియు అనెను. మీరు గమనించారా? యేసు ప్రభు ఆయన యెరూషలేములో ఉన్నాడు. ఆయన ఏమండి తల్లి తండ్రి వచ్చారని ఎంతోమంది ఆయన ఎదుట ఆయన ఉన్న స్థలంలో ఉన్నారు. ఇదిగో మీ తల్లి వచ్చాడు, మీ బ్రదర్స్ వచ్చారు అంటే ఏమండి ఆయన తప్పుకోండి అని అనలా. అయితే ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి నా తండ్రి, నా తండ్రి చిత్తము చేయువాడే. మీరు గమనించారు, ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో ఏమండి నువ్వు దేవుని కుటుంబంలో ఒక సభ్యుడుగా నువ్వు ఉంటావు. నువ్వు దాసుడుగా ఉండవు, నువ్వు పనివాడుగా ఉండవు. అక్కడ దేవుని కుటుంబంలో ఒక సభ్యుడుగా నువ్వు ఉంటావు అని. మీరు ఎప్పుడు కూడా యేసు ప్రభు ఏ మాట మాట్లాడినా అది అర్థవంతంగానే ఉంటుంది. మూడో మాట, 4వ మాట చెప్తున్నాను. దేవుడిరా, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మొట్టమొదట దేవునిరా, మనము గనక దేవుని చిత్తము చేస్తే మన యొక్క జీవితాల్లో జరిగే గొప్ప కార్యం ఏంటంటే మనము పరలోక రాజ్యములో ప్రవేశిస్తాము. రెండవది, ఆయన కుటుంబములో ఒక సభ్యులముగా, ఆయన కుటుంబములో కుటుంబ సభ్యులుగా మనము ఉంటాము. మూడవది, నిరంతరము ఆ పరలోక రాజ్యములో ఆయనతో కూడా నిలిచి ఉంటాము. అయితే 4వ మాట చెప్తున్నాను. 4వ మాట ఏంటంటే, యేసు ప్రభువారు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మీరు ఎప్పుడైనా ఈ మాట, ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇదిగో తలుపు యొద్ద నిలుచుండి నేను తడుతున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను వారి ఇంట్లో ప్రవేశిస్తాను, వారితో పాటు భోజనం చేస్తాను అనే మాట. ఈ దేవునికి భోజనం ఏంటయ్యా అంటే, దేవునికి భోజనం మనం ఎప్పుడు కూడా ఆయన తినే ఆహారం ఏంటయ్యా అంటే, మీరు ఎప్పుడైనా సమరయ స్త్రీని చూచి సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళాడు ఆమెను రక్షించటానికి. ఇదిగో ఒక నీళ్లు పోస్తావా అని అన్నాడు. ఇది అండి క్షీర సంబంధంగా ప్రారంభించాడు, ఆత్మ సంబంధంగా ఆయన ఆ యొక్క బోధ వెళ్ళినట్లుగా మనం చూస్తాము. దేవుడు నీళ్లు పోస్తావు, నువ్వు నేను సమరయురాల్ని, నువ్వు యూదుడువు, మీరు అడగరు కదా, సమరయుల దగ్గర మంచినీళ్ళు తాగరు కదా అని కాదు, నేనిచ్చే నీళ్లు. దేవుడు ఒక మాట, చక్కటి మాట, యేసు ప్రభు, నువ్విచ్చే నీళ్లు నేను మరలా దప్పిగొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు ఇంకెన్నడూ దప్పిగొనవు. ఈ మాట అనగానే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆ యొక్క ఎన్నడూ దప్పిగొనని ఆ జీవజల ఊట నాకు ఇవ్వాలి అందామని. అని కాదు, నీ యొక్క పెనిమిటిని తీసుకురా. దేవునిరా, నిజమే నీకు పెనిమిటి లేరు, 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. ఎప్పుడైతే తన రహస్యాన్ని యేసు ప్రభు బట్టబయలు చేశాడో, ఇదిగో మెస్సయ్య వస్తానని చెప్పారు కదా, ఏమండి నేనే ఆ మెస్సయ్యను అని చెప్పగానే ఆమె ఏమండి తన హృదయంలో ఉన్న రహస్యమంతా చెప్పినందుకు ఆమె ఆ ఊర్లోకి వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించింది. దేవునిరా, నిత్య జీవార్థమైన ఫలము. మీరు ఎప్పుడైనా నిత్య జీవార్థమైన ఫలము, శిష్యులు అయితే ఏమండి ఊళ్ళోకి వెళ్ళి బాగా కడుపు నిండా భోంచేశారు. అయితే మీకు తెలియని ఆహారం నాకుంది, నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం. మీరు మీ యొక్క కడుపులు నింపుకుంటున్నారు కానీ నాకు ఆహారం ఏంటో మీరు కనుగొంటలేదు. హలో బ్రదర్, సిస్టర్, నీ జీవితంలో దేవుని ఆకలేంటో నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు ఎప్పుడైనా సువార్త అందించాలి, అనేక ఆత్మలు నువ్వు రక్షించాలి. అదే దేవుని యొక్క చిత్తము. దేవునికి సమరయ స్త్రీ ఊళ్ళోకి వెళ్ళి కొన్ని 100 మందిని యేసు వైపు ఆమె తీసుకుని వచ్చింది. యేసుని గురించి సాక్ష్యం చెప్పింది. ఇదిగో నేను మెస్సయ్యను చూచాను, నా హృదయ రహస్యాలన్నీ కూడా చెప్పినటువంటి ఆయన, ఇదిగో చూడండి అని
ఆయన దగ్గరకు తీసుకుని వచ్చింది. అది సమరయ స్త్రీ యేసయ్య ఆకలిని, యేసయ్యకు సమృద్ధిగా ఆహారం పెట్టింది అనే మాట. తల్లి, ఈ రోజున నాకు తెలిసిన బ్రదర్ ఏమండి, వస్త్రాలు ఆయన బట్టల మీద తెల్లంగి వేస్తాడు. తెల్లంగి మీద ఏమండి ఆయన యేసు రక్షించును, మీరు యేసు వైపు చూడండి, యేసు స్వస్థపరచును, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే పదాలు ఆయన వస్త్రాల మీద ఏమండి రాపించుకుని ఆయన ఏమండి హైదరాబాదు అలాగే అనేక ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమండి ఆయన సైలెంట్ సువార్త, ఆయన చెప్పనవసరంలా. ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక మంది వ్యతిరేకించవచ్చు, కానీ సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త నువ్వు ఎప్పుడైనా అయ్యో నేను సువార్త ప్రకటించని వల్ల నాకు శ్రమ, యేసు ప్రభు వారు ఒక్క వ్యక్తి ఒక సమరయ స్త్రీని రక్షించటానికి ఒంటరిగా వెళ్ళాడు, మధ్యాహ్నం వెళ్ళాడు. దేవుడు తన యొక్క జీవితం మార్చబడిపోయింది. ఆమె దేవుని తట్టు తిరిగింది, అనేక మందిని దేవుని తట్టు తిప్పింది. నిన్నే గనక దేవుడు రక్షిస్తే, దేవుడు నన్ను రక్షించాడు, ఆయన ప్రేమను నాకు పంచాడు, నా కొరకు ఆయన బలియాగమయ్యాడు, నా కొరకు ఆయన మరణించాడు అని నువ్వు గనక గ్రహిస్తే, మరి నువ్వు ఇతరులకు నువ్వు సువార్త ప్రకటించొద్దా? నువ్వు నోరు తెరవాలి కదా. కనీసం చెప్పందే వారికి వినందే విశ్వాసం కలగదు. వినాలి అంటే చెప్పాలి కదా. నువ్వు చెప్తున్నావా? నీకు సువార్త భారం అనేది నీ మీద మోపబడింది అనే సంగతి మర్చిపోబాకు. అది దేవుని యొక్క చిత్తము. ఏమంటే నిత్య జీవార్థమైన ఫలము ఏమంటే సమకూర్చుకుని జీతం పుచ్చుకొని, మీరు గమనించారు, నిత్య జీవార్థమైన ఫలము. నువ్వు ఆత్మను రక్షిస్తూ ఉంటే నిత్య జీవార్థమైన ఫలము. మీరు గమనించారా? అయ్యో పంట కోతకొచ్చింది, ఇదిగో ఏమండి రేపే పంట కొయ్యాలి, పంట ఏమండి మన యొక్క జీవితాల్లో మనం కూడా కొయ్యాలి అనే మాట. మరొక మాట చెప్తున్నాను, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. అలాగే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనసు నిమిత్తం నేను నేలలో మీకు బాప్తిసం ఇచ్చి ఉన్నాను. దేవుని చిత్తం ఏంటి అంటే మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. బాప్తిసం ఇచ్చి యోహాను ఈ యొక్క 3వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఆయన సువార్త ప్రకటించాడు. అనేక మందికి మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన బోధ ప్రారంభించాడు. ఏమంటే సర్ప సంతానమా రాబోవు ఉగ్రతకు, మీరు గమనించారా, సర్ప సంతానమా అని బోధ ప్రారంభించాడు. ఇదిగో గొడ్డలి వేరున ఏమండి గొడ్డలి ఉంది, మీరు ఫలించని ఎడల. మీరు గమనించరు ఈ మాట. అందరూ మారు మనసు పొందారు కదా, మరి ఎందుకు ఆ బోధ ప్రారంభించాడు అంటే మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. మీరు గమనించారా? దేవునిరా, నువ్వు మారు మనసు పొందావా తల్లి? బాప్తిసం తీసుకున్నావా? అయితే నువ్వు ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందితే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. అయితే ఫలించాలి అని అంటే ఆ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను గారే ఆ మాట మాట్లాడుతున్నాడు. నా వెనుక వచ్చువాడు ఆయన నాకంటే యోగ్యుడు, ఆయన చెప్పులు వారు ముట్టటాకైనా నేను పాత్రుడు కాదు. అయితే నేనైతే మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. మీరు ఎప్పుడైనా పరిశుద్ధాత్మలో నువ్వు ఏమంటే నీళ్ళల్లో బాప్తిసం పొందావా? పరిశుద్ధాత్మతో నువ్వు బాప్తిసం పొందాలి. అలాగే అగ్నిలో కూడా నువ్వు బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నువ్వు పొందుకోవాలి. మీరు గమనించారా? యేసు ప్రభు మీదకి ఆయన బాప్తిసం పొందగానే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక పౌరం వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. నీతి యావత్తులా జరగాలి అండి. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అనే మాట. తల్లి, నీ జీవితంలో మారు మనసు నిమిత్తం నువ్వు బాప్తిసం తీసుకున్నావు, అంత మాత్రం నువ్వు ఫలించలేవు. నువ్వు ఫలించాలి అంటే దేవుని ఆత్మ నీకు కావాలి, పరిశుద్ధాత్మ అగ్ని నీకు కావాలి. దేవునిరా, మీరు గమనించారా? ఏదైనా తోటలో ఒక నదిని దేవుడు ప్రవహింపజేశాడు. అది 4 కాలువలుగా అది ప్రవహించింది. మీరు గమనించారా? దేవుని యొక్క జీవజల ఊట నీ హృదయంలో ఉంటేనే దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. లేకపోతే ఎండిన వ్యక్తిగానే నువ్వు బ్రతుకుతావు.
చాలామంది అండి బాప్తీసం మారు మనసు పొందటం, అలాగే బాప్తీసం తీసుకోవటం అంతవరకే నిలిచిపోతున్నారు. నువ్వు ఫలించాలి కదా అంటే మారు మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలించాలి. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఫలించకపోతే అంటే దేవుని యొక్క కోపము నీ మీద ఉంటది. దేవుని చిత్తము ఏంటయ్యా అంటే నువ్వు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించటమే దేవుని చిత్తం. అలాగే నిత్య జీవార్థమైన ఫలము, నువ్వు ఇతరులకు దేవుని గురించి పరిచయం చేయాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి. యేసు నీ కొరకు అంటే ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన ప్రేమను నువ్వు గుర్తించావా? నిన్ను ప్రేమిస్తూ నిన్ను కాపాడుతున్నాడే. చాలామంది అంటే దేవుని మాట వినరు, దేవుని చిత్తం చేయకుండా ఇదిగో దేవుడు నాకేం మేలు చేశాడు అని అడుగుతూ ఉంటారు. అని కాదు, ఏం మేలు చేశాడు అంటున్నావు. నిన్ను బ్రతికించటమే దేవుడు చేసిన గొప్ప మేలు కదా. ఇదిగో నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా కాపాడబడటమే, లేకపోతే కాపాడటమే గొప్ప మేలు కదా. చూడండి, ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎంతో మంది అనేక రకాలైన వ్యాధులతో సతమతం అవుతూ ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కాపాడుతూ ఉంటే దేవుడు నాకు ఏం మేలు చేశాడంటావేంటి? దేవుడు ఎంత ఘోరం. మన యొక్క జీవితాల్లో మీరు గమనించారా? ఆ యొక్క దావీదు దేవుని చిత్తానుసారంగా అతడు బ్రతికాడు. చూడండి, దేవుని యొక్క బిడ్డరా, మనమట యేసు నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి. దేవునితో నువ్వు సహవాసం చేయాలని, దేవునితో నువ్వు పని చేయాలని అండి. మారు మనసు బాప్తీసం పొందగానే ఇక దేవునితో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా నీ గుండె శబ్దము నీకు అనుగుణంగా నేను బ్రతుకుతానయ్యా, ఇంతకాలం అంటే లోకంలో నేను జీవించా, పాపంలో నేను సంతోషిస్తూ వచ్చా, నీ చిత్తం నేను చేయాలనే ఆ తపన, ఆశ నీలో నువ్వు కలిగి ఉన్నావా? అలాగే నాతో కలిసి పని చెయ్యని వాడు, చెదరగొట్టువాడు. నువ్వు దేవుని యొక్క విషయంలో దేవునితో కలిసి నువ్వు పని చేయాలి, లేకపోతే నువ్వు చెదరగొట్టే వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఆయనతో కలిసి నువ్వు పనిచేస్తున్నావా? దేవుని దావీదు యొక్క జీవితంలో మనము చక్కటి మాట మనం చూస్తూ ఉంటాము. 1 సమూయేలు 13, దేవుని యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించెను. మీరు గమనించారా? నా చిత్తానుసారమైన వ్యక్తిని నేను కనుగొన్నాను. ఇదిగో నాకు ఇష్టమైన వ్యక్తిని నేను, నా మాట వినే వ్యక్తిని నేను కనుగొని ఉన్నాను. దేవునిరా, అయితే ఆ యొక్క సౌలు చేసింది ఏంటంటే, అమాలేకుల్ని దేవుడు హతం చేయమంటే నేను ఇదిగో నీకు బలి ఇవ్వటానికే వాటన్నిటినీ తీసుకొచ్చాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుడి చెప్పింది వేరు, ఇతడు చేసింది వేరు. దేవుని యాజకుడు ఆ యొక్క ప్రవక్త రాకుండానే ఇతడే బలులు అర్పించినట్లుగా ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలు అర్పించి వెళ్ళాలి. కానీ యాజకుడు లేకపోతే ఆ యొక్క దేవుని సేవకుడు లేటుగా వస్తే ఇక ఏమండి, ఆ యొక్క యాజకుడు చేయాల్సిన పని, దైవ సేవకుడు చేయాల్సిన పని, రాజు కదా నేను చేస్తే తప్పేంటి అన్నట్లుగా ఆయన చేశాడు. ఈ 2 పాపాలను బట్టి, ఈ 2 అవిధేయతలను బట్టి దేవుడు ఆయనకి ఎంతో అండి దేవుని చిత్తము మీరిపోయాడు. తల్లి, నీ జీవితంలో ఆ యొక్క సౌలు అండి 2 విషయాల్లోనే అతడు తప్పిపోయాడు. అయితే ఆ యొక్క బలులు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టము, బలులు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టము. సౌలా, నువ్వు మతి తప్పి నువ్వు ప్రవర్తిస్తున్నావు. సౌలు విషయంలో సమూయేలు ఏడ్చాడట, సౌలు విషయంలో దేవుడు ఏడ్చాడట. ఎంత గొప్ప ప్రణాళిక! దాదాపు 600 సంవత్సరాల నుండి అండి దేవుడు యాకోబుతో మాట ఇచ్చాడు, నేను మీ యొక్క అండి బెన్యామీను వంశము నుండి రాజులను లేపుతాను అని దేవుడు చెప్తే, ఆ చెప్పినట్లుగానే దేవుడు ఆ యొక్క సౌలుని రాజును చేస్తే, రాజు మాట వినందుకు 3 కుమారులండి, 3 కుమారులు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యోనాతాను మంచి భక్తి గలవాడు, యోనాతాను దేవునికి లోబడేవాడు, యోనాతాను ఒకప్పుడు ఒంటరిగా వెళ్ళి యుద్ధం చేసిన వాడు. కానీ యోనాతాను కూడా చచ్చిపోయాడు తండ్రి చేసిన పాపమును బట్టి. మీరు గమనించారా? తన 3 కుమారులను పోగొట్టుకున్నాడు. సౌలు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి, మనము
అలాగా ఉండటానిక దేవుని చేత మనం ఎన్నిక చేయబడింది. నువ్వెవరివో నువ్వు గుర్తించు. ఎందు నిమిత్తం నువ్వు మారు మనసు ఏమంటే దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడో అది గుర్తించు. అది గుర్తించకుండా నీ యొక్క ఇష్టమైన పోకడలో నువ్వు పోవద్దు. దేవుని మాట వింటున్నావా? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? దేవునికి భయపడుతున్నావా? తగ్గింపు తత్వం నీకు అందిందా? ఏమండి దీన మనసుగా ఏమండి ఆ యొక్క దీన మనసు గల వారి యొద్ద ఏమండి వినయము గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను అని చెప్తున్నాడు యేసయ్య. ఒకటి, మనము పరలోక రాజ్యంలో మనం ఉంటాము. రెండవ మాట ఏంటంటే ఏమండి మనం నిరంతరము ఆయనలో నిలిచి ఉంటాము. మూడవది ఏంటంటే ఆయన కుటుంబ సభ్యులుగా మనం ఉంటాము. నాలుగవది ఏమండి నిత్య జీవార్థమైన ఫలము మనము పొందుతాము. ఆయన చిత్తము చేసినప్పుడు ఏమండి యేసు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమండి ఈ రోజున అనేక మంది వింటున్నారు, కానీ మరి దుష్టుడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుంది, సాతానుడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వాక్యం లేకపోతే ఆ భూమి నిరర్ధకమైపోతుంది. నువ్వెందుకు ఫలించట్లేదు అంటే వాక్యం విని నువ్వు దాన్ని పట్టించుకోవట్లే. దుష్టుడు వచ్చి ఆ వాక్యం అనే విత్తనాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మొదటి నేలగా రాతి నేల పడిన విత్తనాలుగా నీ యొక్క హృదయం ఉందేమో, రాతి నేలగా ఉందేమో, లేకపోతే ఆ యొక్క త్రోవ ప్రక్కన పడిన నేలగా ఉందేమో, లేకపోతే ముళ్ళ తుప్పల్లో పడిన నేలగా నీ హృదయం ఉందేమో. మంచి నేలగా నీ పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేయొచ్చు. దేవుని తట్టు తిరుగు. అయ్యా నీ మాట వినాలయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే అది నీ కృపే. నేను ఎప్పుడో చచ్చిపోవలసిన వ్యక్తిని, ఇదిగో నన్ను బట్టి నా పిల్లలను కూడా కాపాడుతూ వస్తున్నావయ్యా. మన జీవితం క్షణికమైంది. ఏమండి మనము ఏదో 60-70 సంవత్సరాలే మనం జీవిస్తాము. అయితే దేవుని మాట వింటే మనం నిరంతరము ఆయనతో మనం నిలిచి ఉంటాము. అయితే నీకు పరలోకం కావాలి అంటే దేవుని చిత్తం చేయాలి. అయితే పరలోకం కావాలి అంటే నువ్వు సువార్త ప్రకటించాలి. అలాగే నువ్వు పరలోకం కావాలంటే నువ్వు ఫలించాలి. అది మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలించాలి. అయితే నువ్వు అది కలిగి ఉంటున్నావా? కలిగి ఉంటే నీకెంతో ధన్యత, మేలు, ఆశీర్వాదం. దేవుడు మిమ్ములను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. తండ్రి, నీ బిడ్డలు నాయన బలహీనులుగా ఎవరైతే నీ మాట వినకుండా నీ మాట పెట్టుకుని బ్రతుకుతున్నారో వారందరికీ గొప్ప దీవెన అయ్యా. వారు నీ తట్టు తిప్పబడుదురుగాక. ఇది తప్పు అనే గ్రహింపు, వారికి పశ్చాత్తాపము, నాయన పోగొట్టుకున్న ఆత్మీయతను మరలా పునరుద్ధరించుకునే వారిగా, పోగొట్టుకున్న మారు మనసును, రక్షణానుభవాన్ని మరలా పునరుద్ధరించుకునే బిడ్డలుగా, మరలా తిరిగి మారు మనసు పొంది మరలా మొదటి ఆ యొక్క నాయన క్రియలు చేయటానికి, ఆ మొదటి ప్రేమ కలిగి ఉండటానికి నీ బిడ్డలకు సహాయం చేయి నాయన. అతి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. ఎత్తబడాలి ప్రభువా. ఎత్తబడే గుంపులో నీ బిడ్డలు ఉండటానికి మీరే సహాయపడమని, అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని నా ప్రార్థన ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ స్థలంలో వాక్యం ఉన్న బిడ్డలందరికీ నీ సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్.